అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలితాస్ వరల్డ్. ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అమ్మ అనే శబ్దానికి ఫలానా రూపాన్ని ఇవ్వమంటే ఏమని చెప్పగలం? అమ్మ మోసే బాధ్యతలు స్పష్టంగా చెప్పమంటే ఎలా నిర్వచించగలం? అమ్మంటే అమ్మే. బిడ్డ అవసరాన్ని బట్టి, బిడ్డకు తీర్చే కోరికలను బట్టి వివిధ రకాలుగా ప్రవర్తిస్తుంది, కనిపిస్తుంది అమ్మ. ఆదిశక్తి అయిన అమ్మవారు కూడా అంతే. ఆమెను భక్తులు వేల రూపాలలో పూజించుకుంటారు. వాటిలో ముఖ్యమైనవి అష్టలక్ష్మి రూపాలు. ఆదిలక్ష్మి, మహాలక్ష్మిగా కొలవబడే ఆ తల్లి యొక్క ప్రముఖ రూపం ఆదిలక్ష్మి. ఒక చేత పద్మాన్ని, మరో చేత తెల్లటి పతాకాన్ని ధరించి, మరో 2 చేతులలో అభయ వరద ముద్రలతో పాల సముద్రంపై నారాయణుని చెంత నిలిచి లోకాలను కాచుకుంటూ ఉండే తల్లి ఈ ఆదిలక్ష్మి. అలాగే ఒక స్త్రీ తన ఉనికిని చాటుకోవడానికి భార్యగా, తల్లిగా, గురువుగా ఇలా ఎన్నో బాధ్యతలను నిర్వహిస్తుంది. సృష్టికి మూలం స్త్రీయే కాబట్టి స్త్రీని ఆదిలక్ష్మిగా భావించవచ్చు. ధాన్యలక్ష్మి, ఆది నుంచి భారతదేశానికి వ్యవసాయం వెన్నెముక వంటిది, జీవన విధానం కూడా. మన సంస్కృతి యావత్తు వ్యవసాయం మీదే ఆధారపడి ఉంది. మన జీవితాలు సుభిక్షంగా ఉండేలా చూసుకునే తల్లి ఈ ధాన్యలక్ష్మి. అందుకు ప్రతీకగా ఆమె ఆహార్యం యావత్తు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. చేతిలో చెరకు గడ, అరటి గెల, వరికంకులు కనిపిస్తాయి. అలాగే ఒక స్త్రీ కూడా భార్యగా, తల్లిగా తన కుటుంబ బాధ్యతలు మోస్తూ తన కుటుంబం యొక్క ఆకలిని తీర్చడానికి వంట చేసి వడ్డించి ఆకలి తీర్చిన వేళలో ధాన్యలక్ష్మి అవుతుంది. ధనలక్ష్మి, జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగాలి అంటే మనకు ధనం కావాలి. ఆ సంపదను ఇచ్చి మనలో ఉన్న దరిద్రాన్ని పోగొట్టే తల్లి ఈ ధనలక్ష్మి. అందుకే అమ్మ చేతిలో ధనానికి గుర్తుగా బంగారు కాసులు మరియు సమృద్ధికి గుర్తుగా కలశము దర్శనమిస్తాయి. అలాగే ఒక స్త్రీ కూడా జీవితం సాఫీగా సాగడానికి భర్తకు చేదోడు వాదోడుగా ఉంటూ సంపాదించడమో లేదా భర్త ఇచ్చిన ధనాన్ని కొంచెం కొంచెం కూడబెడుతూ అవసరాలకు వాడుకునే విధంగా తిరిగి ఆ సంపదను ఇచ్చే ధనలక్ష్మిగా మారుతుంది. గజలక్ష్మి, రాజసానికి ప్రతినిధి. సంపదను ఇవ్వడమే కాదు, సంపదకు తగిన హుందాతనాన్ని, ప్రతిష్టతను అందించే తల్లి ఈ గజలక్ష్మి. గౌరవం లేని సంపద ఎంత ఉన్నా వ్యర్థమే. అటూ ఇటూ ఏనుగులు ఆమెను అభిషేకిస్తూ ఉండగా గజలక్ష్మి అభయ వరద హస్తాలతోనూ 2 పద్మాలతోనూ విలసిల్లుతూ కనిపిస్తుంది. ఏనుగులు రాజరికానికి, బలానికి, గౌరవానికి, శ్రేయస్సుకి ప్రతీకలు. అలాగే స్త్రీ కూడా తన హుందాతనంతో గౌరవంగా బ్రతుకుతూ గజలక్ష్మిగా కనిపిస్తుంది. సంతానలక్ష్మి, జీవితంలో ఎన్ని సంపదలున్నా సంతానం లేకపోతే లోటుగానే ఉంటుంది. మరి అలాంటి సంతానాన్ని ఒసగి జీవితంలో ఆనందాలను నింపే తల్లి ఈ సంతానలక్ష్మి. ఒక చేత బిడ్డను పట్టుకొని సంతానాన్ని అనుగ్రహించేందుకు సిద్ధంగా ఉన్నానని సూచిస్తున్నట్టుగా ఉంటారు ఈ అమ్మవారు. అలాగే ఒక స్త్రీ కూడా తన తరం అంతరించిపోకుండా ఉండేందుకు, ఇంకను తన వంశాభివృద్ధి కోసం ఒక బిడ్డకు తల్లి అయి సంతానలక్ష్మి అవుతుంది. ధైర్యలక్ష్మి, ధైర్యం లేనిదే మనిషి అడుగు ముందుకు వేయలేడు, రేపటి గురించి ఆశతో జీవించలేడు. అందుకే భక్తులు ధైర్యలక్ష్మిని తమతో ఉండమని మనసారా కొలుచుకుంటారు. పేరుకు తగినట్లుగానే శంఖము, చక్రము, త్రిశూలం వంటి ఆయుధాలతో అమ్మవారు దర్శనమిస్తారు. అలాగే ఒక స్త్రీ కూడా సంపద లేకున్నా, 3 పూటల తిండి లేకున్నా పరువు ప్రతిష్టలు కాపాడుకుంటూ ధైర్యం కోల్పోకుండా ఉండటానికి భర్తకు, పిల్లలకు ధైర్యాన్ని చెబుతూ ధైర్యలక్ష్మి అవుతుంది. విద్యాలక్ష్మి, జీవితాన్ని సుసంపన్నం చేసుకోవడానికి జ్ఞానాన్ని ఇచ్చే తల్లి ఈ విద్యాలక్ష్మి. సరస్వతీదేవికి ప్రతిరూపం విద్యాలక్ష్మి. శ్వేత వస్త్రాలను ధరించి పద్మపు సింహాసనంలో కనిపిస్తారు ఈ అమ్మవారు. అలాగే ఒక స్త్రీ కూడా తన పిల్లలలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని పంచుతూ, చదువు చెబుతూ వాళ్ళను విద్యావంతులను చేసి విద్యాలక్ష్మిగా మారుతుంది. విజయలక్ష్మి, చేపట్టిన ప్రతి కార్యంలో, ఎదుర్కొంటున్న ప్రతి సవాల్లో తమకు విజయాన్ని ప్రసాదించమని భక్తులు ఈ విజయలక్ష్మిని వేడుకుంటారు. ఈ తల్లి ఎర్రని వస్త్రాలను ధరించి అభయ వరద హస్తాలతో పాటు
6 రకాల ఆయుధాలను కలిగి ఉంటుంది. విజయం అంటే కేవలం యుద్ధ రంగంలోనే కాదు, యుద్ధానికి ప్రతిబింబమైన జీవిత పోరాటంలోనూ విజయము అవసరమే. అలాగే ఒక స్త్రీ తన జీవిత పోరాటంలో పిల్లలను, కుటుంబాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దే విజయలక్ష్మిగా మారుతుంది. మరి భక్తుల కోరిక మేరకు ఆ తల్లి వివిధ రూపాలైన అష్టలక్ష్మి రూపాలలో మనకు దర్శనమిచ్చి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. అలాగే ఒక స్త్రీ కూడా కుటుంబ బాధ్యతలు మోస్తూ జీవితం సాఫీగా సాగడానికి ప్రతిరోజు ప్రతి పూట అష్టలక్ష్మి రూపాలలో ఏదో ఒక రూపంలో స్త్రీ కనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ దీపావళికి ఆ తల్లి అష్టలక్ష్ముల రూపంలో మన అందరి ఇంట కొలువై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు. మరొక్క మంచి వీడియోతో మీ ముందుంటాను. అందాక సెలవా మరి. ధన్యవాదములు.